ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో DRDA ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకొండ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అక్కడ మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి 18.5 కోట్ల రూపాయల మెగా చెక్కును మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళల పక్షపాతి కాబట్టే ప్రతి పథకం మహిళలకే అందిస్తున్నారన్నారు. కానీ గత ప్రభుత్వం మహిళలకు ఎటువంటి మేలు చేయలేదని శ్రీధర్ రెడ్డి విమర్శించారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి, కొత్త చెరువు, బుక్కపట్నం ప్రజాప్రతినిధులు, కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు. చూసి ఖచ్చితంగా సమాధానం చెప్పి మీకు మనశ్శాంతినిచ్చి పంపించే వ్యక్తి మెజార్టీ తేవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి ప్రభుత్వం మనం 50,000 మెజార్టీ తప్పకుండా తెస్తే గానీ మనకు ఈ చేసిన రుణం తీర్చుకోలేం. కాబట్టి మన శ్రీధర్ గారు రెండో తేదీ గెలిపించుకోవాలని కోరుతూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సభ గారిని దయచేసి ఒకసారి ఆలోచించండి. గుండెల్లో పెట్టుకొని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడికి అనేది మనము నిరూపించాలి. నిజంగా వాళ్ళ పిల్లలు ప్రతి ఒక్కరు బాగుండాలని, పిల్లలు కూడా బాగా చదువులో కానీ ఏదైనా కానీ బాగా విధిగా విద్యాభ్యాస పెద్దపీట చేసి ప్రభుత్వం ఎంతో ఇదిగా ప్రోత్సాహం. ఆ దొంగ ముఖ్యమంత్రి పేరే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మన ఊర్లలో ఎక్కడ గోడలు కనబడితే 2014 ఎన్నికలకు ముందు మన ప్రాంతంలో డ్వాక్రా రుణాలు మాఫీ కావాలంటే మీ అన్న, మీ తమ్ముడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా, మీ తమ్ముడు ఇంకొక చిన్న తమ్ముడు ఎమ్మెల్యే కావాలా. ఆ చిన్న తమ్ముడు ఎవరంటే పల్లె రఘునాథ్ రెడ్డి. మీరు ఒక్కడే గమనించండి అక్క, 2014 ఎన్నికల ముందు మన గోడలు, తెల్ల గోడలు అన్ని ఖరాబ్ చేసి పెట్టారు ఈ తెలుగుదేశం నాయకులు. ఎక్కడ కనబడినా కూడా డ్వాక్రా రుణాలు మాఫీ కావాలంటే బాబుకు ఓటేయండి, సైకిల్ ఓటేయండి అని చెప్పినారు. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విస్మరించి డ్వాక్రా అక్క చెల్లెములు ఎక్కడైనా కనబడినప్పుడు కూడా ఆ డ్వాక్రా అక్క చెల్లెములు పక్కకి ఈడ్చిపడేయండి అని చెప్పి పోలీసులకు చెప్పినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోండి. ఎన్నికలు వస్తా ఉన్నాయి, మళ్ళా తాయిలాలు తీసుకొని వస్తా ఉన్నాడు. కాళ్లకు పట్టెలు కడతాం, చేతులకు బంగారు గాజులు వేస్తాం, మెడకు బంగారు గొలుసులు వేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు బయలుదేరినాడు. ఈయనను నమ్మినారంటే కుక్క తోకని పట్టుకొని గోదావరి ఈదినట్లే అని చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీరు దయచేసి గమనించండి, గత ఎన్నికలలో 2014 ఎన్నికలలో చంద్రబాబు నాయుడు మీ బంగారు బ్యాంకుల్లో తాకట్టును పెట్టిన బంగారు ఇంటికి తీసుకొని వస్తాను, మీ పెద్ద కొడుకు మాదిరి చిన్న కొడుకు మాదిరి అని చెప్పినాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద కొడుకు అడిగిపోయినాడో తెలియదు, చిన్న కొడుకు అడిగిపోయినాడో తెలియదు. మొత్తం చంద్రబాబు డ్వాక్రా అక్క చెల్లెములు గాని, బంగారు తాకట్టు పెట్టిన బంగారు గాని ఇంటికి తెచ్చే ఆలోచన లేనటువంటి మనుషులు దయచేసి గమనించుకోండి. మీరు బ్యాంకుల్లో తాకట్టు పెట్టినటువంటి బంగారును బ్యాంకులు వేలమేసి చిన్న చిన్న గోలికాయలు లాంటి ముద్దలు చేసి బంగారు అంతటిని అమ్మేసినారు. అదే బంగారు మీరు ఇడిపించండి అని ఎన్నో సార్లు ధర్నాలు చేసినప్పుడు పెట్టి పక్కకి ఈడ్చినటువంటి చరిత్ర గలటువంటి మనిషి చంద్రబాబు నాయుడు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, ఈ చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా నిజాలు చెప్పడు. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు మనం ఎన్నికల్లో ప్రచారం మొదలు పెట్టిన తర్వాత భయం ఎత్తుకుంది. డ్వాక్రా రుణాలు జగన్మోహన్ రెడ్డి గారు మాఫీ చేస్తానన్నారు. కాబట్టి ఈ డ్వాక్రా అక్క చెల్లెములకు ఏదో ఒకటి ఎన్నికలు వచ్చిన తర్వాత మీకందరికీ పసుపు కుంకుమ పేరుతో చంద్రబాబు నాయుడు, పల్లె రఘునాథ్ రెడ్డి అని చెప్పి తెలియజేసుకుంటారు. కాబట్టి మీరు 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చిన మాట కట్టుబడి
కోట్ల రూపాయల రుణాలు అక్షరాల మాఫీ చేసినటువంటి మంచి మనిషి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నాను.